వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలో వర్షం కురిసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం జిల్లాలో వాయుగుండం ప్రభావం ఎలా ఉంది? సాధారణంగా మే నెల వస్తుంటేనే ఎవరైనా మండుటెండలకు భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం అటు దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ అదేవిధంగా తమిళనాడుకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మే మాసంలో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో ఇప్పటికీ అటు నెల్లూరు జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. రాత్రి నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి వర్షాలు ఇప్పుడు ఉదయం వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్న తీర ప్రాంత మండలాల్లో ఎక్కువగా ఈ ప్రభావం కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం చెన్నైకి సరిగ్గా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అవడం, ఇది రాబోయేటువంటి 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగానే అదేవిధంగా తుఫానుగా కూడా మారుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు డిసెంబర్, నవంబర్ మాసంలో కురిసినటువంటి భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అంతా కూడా జనజీవనం ఎంతో అవస్థలు పడిందని చెప్పుకోవాలి. ఇప్పటికే వాగులు, వంగలన్నీ కూడా దాదాపుగా 4 నెలల కిందట కురిసినటువంటి భారీ వర్షాలకి మొత్తం నీరంతా కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి. అయితే మళ్ళీ ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి జిల్లాకు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నాం. నెల్లూరు నగరంలో కూడా ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి మొత్తం రోడ్లంతా కూడా ఆ వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు నెల్లూరు డివిజన్తో పాటు అదేవిధంగా నాయుడుపేట డివిజన్, అదేవిధంగా గూడూరు డివిజన్, కావలి డివిజన్లో కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవాలి. జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా 10 తీర ప్రాంత మండలాల్లో కూడా ఇప్పటికే అటు మత్స్యకారుల్ని సముద్రంలోకి వేటకు వెళ్ళనీయకుండా అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే అటు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఒక టోల్ నెంబర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి వర్షాల పరిస్థితిని అంతా కూడా మానిటరింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఈ తుఫానుగా మారబోతున్నటువంటి తీవ్ర వాయుగుండానికి ప్రత్యేకంగా రావోన్ అనేటువంటి పేరును కూడా అధికారులు సూచించడం జరిగింది. మొత్తం మీద జిల్లాకు రాబోయేటువంటి నెల్లూరు జిల్లాకు 48 గంటలు రాబోయేటువంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు సామాన్య జనజీవనంతో పాటు అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే 6 నెలల కిందట కురిసినటువంటి భారీ వర్షాలతో ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నటువంటి జిల్లా ప్రజానీకం ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మళ్ళీ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుంది అనేటువంటి ఆందోళన జిల్లా వాసుల్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే మండుటెండలో ఈ వర్షాలు కొంతమేర కూడా ఇప్పటి వరకు చిరుజల్లులు కురుస్తుండడం, చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుండడంతో కొంత ప్రజలకు కూడా ఉపశమనంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇది భారీ వర్షాలుగా కురిస్తే ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెల్లూరు జిల్లాలో తప్పవని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ నెల్లూరు జిల్లాలో వాయుగుండ ప్రభావంతో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, నెల్లూరు.